పద్మావతి వాళ్ళ పరిస్థితిని తెలుసుకొని పద్మావతి వాళ్ళ అమ్మ అయితే పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతిని చూసి, "ఏందమ్మీ ఇలా అయ్యింది? ఎందుకు ఇలా అయింది? ఎలా జరిగింది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే మొత్తం విషయం మొత్తం వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది. "అవునా, ఇలా జరిగిందా?" అని చెప్పేసి, "నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి? మీరు ఈ ఇంట్లో ఉండడం ఏంటి? పదండి పదండి ఇక్కడి నుండి మన ఇంటికి వెళ్ళిపోదాం" అని చెప్పేసి అయితే అన్నీ సర్దేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "అమ్మ, మేము మీ ఇంటికి రామమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూసి, "ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ?" అని చెప్పేసి అయితే వింటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అమ్మ అయితే, "మీరు ఇక్కడ ఉన్నది చాలు, ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి" అని చెప్పేసి అయితే బ్యాగ్ సర్దేస్తూ ఉంటుంది. అది చూసిన పద్మావతి అయితే, "అమ్మ, మేము అక్కడికి రాలేము. ఎందుకంటే ఇప్పటికే సమాజంలో మా ఆయన పరువు పోయింది. ఇప్పుడు మీ ఇంటికి కానీ వచ్చామో ఇంక ఉన్నది కూడా పోతుందమ్మా. మేమే ఇక్కడ ఎలాగోలా బ్రతుకుతామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అమ్మ అయితే, ఏందమ్మా ఇలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "అవునమ్మా, మేము ఇక్కడే ఉండి మా బ్రతుకునైతే మేము బ్రతుకుతాము. మళ్ళీ మునుపట్లా ఖచ్చితంగా అవుతామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా ప్రేమగా పద్మావతిని అయితే చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.